నా పేరు కొండపల్లి రామప్రసాద్. అయితే మాది ఖమ్మం పాకబండ బజారు. మాది బేడా బుడగ జంగాలం. నేను కూలి పని చేసుకొని బతుకుతున్నానండి. అయితే పోయిన సంవత్సరం అనగా జనవరిలో పస్తం కృష్ణ, పస్తం శ్రీకాంత్, కడవంచి బుచ్చపతి వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు పస్తం కృష్ణ, పస్తం శ్రీకాంత్ ఉండేది వారంగల్లో, కడవంచి బుచ్చపతి ఉండేది ఖమ్మము. అయితే వీళ్ళు ముగ్గురు ఏకమై కారు వేసుకొని వచ్చి ఖమ్మము మా ఇంటి మీదకి వచ్చి మరణ ఆయుధాలు తీసుకొని, కత్తులు, పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఇంట్లో ఉన్నోడిని చాలా అతి ఘోరంగా కొట్టిరండి. కొడితే తలకాయ బలిగిపోయింది, కంట్లో కత్తులు పెట్టి పొడిచిరండి, కన్ను మొత్తానికే పోయింది. దవడ మీద కొడితే ఎన్ని ఇరిగిపోయి 5 పళ్ళు ఊసిపోయినాయండి. సాగు బతుకులు హాస్పిటల్ తీసుకుపోయారు. నా భార్య నా పిల్లలు వంటకి వెళ్ళి కేసు పెట్టారండి. కేసు పెడితే వాళ్ళని రిమాండ్కి పంపించారు. 9 రోజులు ఉన్నారు జైల్లో. ఉండి బయటకు వచ్చి ఇప్పుడు ఈ 4-5 రోజులు 10 రోజులు కాంచి మీ ఆయన చంపేస్తామని చెప్పి మా ఏరియాకు వచ్చి మా ఇంటి ముందు పెద్ద పెద్ద కత్తులు తీసుకొని పదులు పెట్టుకుంటా మీ ఆయన నరికేస్తాం, మీ ఆయన చంపేస్తాం, ఇంతకుముందు మీ ఆయన కన్ను పోయింది, ఇప్పుడు ప్రాణం తీసేస్తాం, లంజముండా మా మీద కేసు పెట్టించావు, నువ్వు నీ వల్ల మేము జైలుకు పోయి వచ్చాం, అయినా కానీ మేము ఇంకా పగ చల్లాలే, వాడిని చంపేస్తాం, మీరాదే నీ కేసు నువ్వు తీసుకోమని నా భార్యని భయపెడుతున్నారండి. లేదంటే నిన్ను నీ పిల్లల్ని చంపేస్తా. ఆల్రెడీ కన్నే పోయింది, మీ ఆయన కన్నే తీసాం, ప్రాణం తీయడం పెద్ద లెక్క కాదు, ప్రాణం తీసి 50 లక్షలు లాయర్కి కట్టి మేము బయటకు వస్తామని చెప్పి బెదిరిస్తున్నారండి. వాళ్ళు కత్తులు నూరేది కూడా వీడియో నా దగ్గర ఉంది. పోలీసు అనగా పోయిన సంవత్సరం పెట్టాము, మళ్ళీ ఇప్పుడు పెట్టానండి కేసు. పెట్టిన కాంచి కూడా పోలీసు వాళ్ళని పట్టుకొని తిడుతున్నారండి. ఇప్పుడు కొత్త కేసు పెడితే పోలీసుల వల్ల నాకు ఏమైద్దిరా అని ఎట్లా పడితే పోలీసు వాళ్ళని కూడా బూతులు తిడుతున్నారండి. అది తిట్టే వీడియో కూడా నాకు దగ్గర ఉంది. తొందరగా నాకు ప్రాణహాని ఉందండి. తొందరగా పోలీసు వాళ్ళు కఠిన చర్య తీసుకొని తొందరగా రిక్వైర్ చేసి జైలుకు పంపించాలండి. లేకపోతే నన్ను నా భార్య పిల్లల్ని చంపేస్తారంటున్నారు. వీళ్ళకి తగిన శిక్ష పడాలి అని కోర్టు వారిని పోలీసు వారిని కోరుకుంటున్నాను. వాళ్ళ దగ్గర శాస్తి చేయండి, లేకపోతే నాకు ప్రాణహాని ఉందండి. మీ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, పోలీసు వారికి, కోర్టుకు కూడా అందరికి దండాలండి. నన్ను నా భార్యను చంపుతూ బెదిరిస్తున్నారు. ఇప్పుడు పోయిన సంవత్సరమే డబ్బులు లేక నా భార్య వాళ్ళని నడకొచ్చుకొని 30 లక్షల్లాగా అయినాయండి కన్నుకు. మళ్ళీ ఇంకా కన్నుకు ఆపరేషన్ ఉంది. వీళ్ళు ఎక్కడ చంపుతారో నాకు ప్రాణ భయం పడుతుందండి. నేను ఎటు బయటకు పోలేకపోతున్నా. కూలి పని చేసుకునేవాడిని నేను. వాళ్ళ దగ్గర అంటే చాలా పెద్ద ఉన్నగలవాళ్ళు, నేను పేదవాడిని. అందువల్ల పోలీసు వాళ్ళు తొందరగా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలి, వాళ్ళని జైలుకు పంపించాలని చెప్పి తొందరగా కోరుకుంటున్నా. కోర్టు కూడా బెయిల్ వాళ్ళని రద్దు చేయాలని చెప్పి మనసు పూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతమ్మ, మా ఆయన పేరు రామప్రసాద్, మాది ఖమ్మం పాకబండ బజారు. కారు వేసుకొని వచ్చి మా ఆయన ఇంట్లో ఉంటే కత్తులు పెట్టి పెద్ద పెద్ద మరణాయనాలతోని మా ఆయన్ని దాడి చేశారు. మా ఆయన కన్ను పోయింది, దాడి చేశారు, కన్ను పోయింది. హాస్పిటల్కి వెళ్ళాం మేము. పెద్ద పెద్ద మరణాయనాలతోని మేము ఇంట్లో ఉంటే కారు వేసుకొని ముగ్గురు వచ్చారు. ఫస్ట్ కృష్ణ, శ్రీకాంత్, కడవంచి బుచ్చాపతి పెద్ద పెద్ద కత్తులు చుత్తులు పెట్టి మరణాయుధాలతోని దాడి చేశారు. మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఖమ్మంలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే రక్తం కారుతుంది, బాగా తలకాయ పలిగింది, కన్ను పోయింది, బాగా రక్తం కారుతుంది. ఏడుస్తున్నా, నేను అరుస్తున్నా. అందరూ వచ్చారు, మా వాళ్ళు అందరూ చూశారు. అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళండి, చచ్చిపోయిండు, సొయ్యలో లేదు, చచ్చిపోయిండు అని చెప్పారు. చెప్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా, లేదు చచ్చిపోయిండు, సొయ్యలో లేడు, హైదరాబాద్ ఎత్తుకెళ్ళాలి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు పెట్టండి, ఏంటి ఇట్లా ఏంది దాడండి, కొట్టారు అక్క, ముగ్గురు వచ్చి కొట్టారని నేను ఏడ్చుకుంటూ చెప్పానండి. చెప్తే హాస్పిటల్కి వెళ్ళి మేము పోయి కేసు పెడితే పోలీసు వారు వచ్చారు, చూశారు, కంప్లైంట్ ఇచ్చాము, చూశారు. ఎమర్జెన్సీగా హైదరాబాద్ ఎత్తుకెళ్ళండి, సోయలే లేదు, రక్తం బాగా కారుతుంది, కన్ను పోయిందమ్మా, కళ్ళలోంచి రక్తం కారుతుంది, హైదరాబాద్ ఎత్తుకెళ్ళండి. హైదరాబాద్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఇక అక్కడ 2-3 హాస్పిటల్ తిరిగామండి. తిరిగితే హాస్పిటల్లో జాయిన్ చేసుకోలే. ఎల్వీఆర్ ప్రసాద్ హాస్పిటల్లో హైదరాబాద్లో తీసుకెళ్ళి చేసినాం. ఎల్వీఆర్ హాస్పిటల్లో ఒకరోజు చూసి చేస్తే కన్ను పోయిందమ్మా, బాగా కోమలోకి సీరియస్ అయింది, మరి ఎట్లా అయితే జాయిన్ చేసుకొని చూడండి సార్ అని చెప్పినాం. చెప్పిన తర్వాత మళ్ళీ మా గురించి మేము హాస్పిటల్లో ఉంటే ఈయన చంపుతా, ఈయన చేస్తానని మళ్ళీ కత్తులు పెట్టి రాడ్లు పెట్టి మేము చంపుతాం మీ ఆయన్ని అని మళ్ళీ తిరుగుతున్నారండి. కత్తులు పొదిని పెట్టిస్తున్నారు. మా దగ్గర మీడియా కూడా ఉంది. కత్తులు పొద్దు పెట్టిస్తున్నారని మాకు భయం వేసి మేము హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇట్లా జరిగిందండి. మాకు భయం ఉంది. పోలీసు వారు అందరికీ నమస్కారం అండి.
మా గురించి కొంచెం చర్య తీసుకోండి. మళ్ళీ మేము చంపుతా. ఏ లంచిదానా నువ్వు కేసు తీసుకుంటావా తీసుకోవా? నేను రిమాండ్ మీద వచ్చిన 9 రోజులు. నీ వల్ల నువ్వు కేసు పెట్టడం వల్ల నేను ఆ పోలీస్ టౌన్కి వెళ్ళిన. నువ్వు కేసు తీసుకుంటే నీ ఆయన మళ్ళీ చంపుతా, నీ పిల్లల్ని చంపుతా, నిన్ను చంపుతా, మీ ఆయన చంపేస్తా, ఉరేసి చంపుతా, కొడతా, మళ్ళీ ఏం చేస్తావే నీ వల్ల ఏవైతే అన్నది నీ పోలీస్ కంప్లైంట్ పెట్టినా నేను తీసుకోనండి. మాకు ఇట్లా 30 లక్షలు ఖర్చు అయింది. మా ఆయన చచ్చిపోయేవాడు బతికినాడు. మా వాళ్ళ దగ్గర అందరి దగ్గర అక్కడక్కడ అడకొచ్చి పాప మా వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి 30 లక్షల దాకా ఇస్తే మా ఆయన బతికినాడు సార్. మాకు పోలీసు వారు మాకు ప్రచారం ఇవ్వాలి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. పోలీసు వారు గట్టి చర్య తీసుకోవాలి. వాళ్ళ మనుషులు లెక్కలేదండి, రౌడీలు లెక్కున్నారు. మాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, భయం వేస్తుంది సార్. చిన్న పిల్లలు సార్, కన్ను పోయింది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. చాలా భయం అండి, భయం వేస్తుంది. వాళ్ళు ఎక్కడ చంపుతారో ఏం చేస్తారని భయం వేస్తుంది సార్. అందరికీ పోలీసు వారందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సార్ మమ్మల్ని కొంచెం ఆరాధించండి సార్.